బీఆర్ఎస్ నాయకులు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రజల ముందుకు వస్తానంటున్న సీతక్కతో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ములుగులో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ప్రస్తుతం మనతో ఉన్నారు. సీతక్కతో మాట్లాడదాం. యాక్చువల్గా ఇవాళ నాకు వైపు నామినేషన్ వేశారు, వారి ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజాదరణ కనిపిస్తుంది. ప్రధానంగా ములుగులో ప్రముఖ పోటీ కనిపిస్తుంది. ఒకవైపు బడేనాయకు బీఆర్ఎస్ నుంచి ఆ ముందున ప్రహ్లాద్ గతంలో మంత్రిగా చేసిన చందులాల్ కొడుకు ప్రహ్లాద్ బీజేపీ నుంచి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది, అసలు సీతక్క విజయావకాశాలు ఎలా ఉండబోతుంది అది మాట్లాడుకుందాం. చెప్పండి, అసలు యాక్చువల్గా ప్రచారం ఎట్లా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా గడప గడపకి వెళ్ళినాం, గల్లీ గల్లీకి వెళ్ళినాం, ప్రతి గుండెని తట్టినాం. ప్రతి గుండెల్లో నాకు ఇంత స్థానం ఉంది. వాళ్ళందరినీ నేను గుండెలో పెట్టుకొని నా ప్రాణం ఉన్నంత కాలం నా ప్రజల కోసం పనిచేస్తాను. మళ్ళీ సీతక్క రావాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో సీతక్క మంత్రిగా చూడాలంటున్నారు. అయితే మంత్రి విషయంలో ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా తాను మంత్రిని అవుతానంటూ మొన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసిన పరిస్థితి. సో ఎట్లా చూస్తారా విమర్శలు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ఇన్నాళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు ఓటేయాలని డిసైడ్ అయిపోయారు. సేమ్ టైంలో ఇక్కడ కూడా ఈసారి సీతక్కకి ఇవ్వాలని కూడా ప్రజల మనోగతం అర్థమైపోయింది. అంతకుముందు చంద్రలాల్ ప్రతిపక్షంలో చేసిండు, మంత్రి అయ్యిండు. మరి వీరన్న ప్రతిపక్షంలో చేసిండు, ఎమ్మెల్యేగా అధికారంలో కూడా ఎమ్మెల్యేగా చేసిండు. జగన్ నాయక్ గారు కూడా ప్రతిపక్షంలో చేసిండు, ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండు. నాకు కూడా ప్రతిపక్షంలో చేసిండు, ఇప్పుడు మంత్రిగా అధికారంలో చేయబోతున్నా. దాంట్లో ఏమీ కాంట్రడిక్షన్ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేస్తాను. సో అంటే యాక్చువల్గా 6 గ్యారంటీల విషయంలో బీఆర్ఎస్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తుంది. ఇవన్నీ మావే, ఖచ్చితంగా మా వాటిని కాపీ కొట్టి ముందుకు వచ్చిన పరిస్థితి అంటారు. మరి ప్రజల్ని ఆ రకంగా మీ గ్యారంటీలను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా? వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము 4,000 పింఛన్ అంటే నువ్వు ఇవాళ 5,000 అన్నావు. మేము 15,000 రైతు బంధు అంటే ఇవాళ 16,000 అన్నావు. మేమెట్లు ఇస్తాము అని మమ్మల్ని విమర్శించారు. నువ్వు ఎట్లు ఇస్తామని పెట్టినావు? వాళ్ళకంటే ముందే మా గ్యారంటీ కార్డులు సోనియమ్మ నెల కింద బయటికి అంటే అనౌన్స్ చేసింది. మీరు మా తర్వాత నెల రోజులకు మీరు బయట పెట్టారు. అప్పుడు మేము పెట్టినప్పుడేమో బెంబేలు ఎత్తిపోయి నిధులే లేవు, డబ్బులే లేవు అన్నారు. మళ్ళీ అవే మాటలు ఒక్కొక్క 1,000-500 పెంచుకుంటూ ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళు ఇవ్వగలుగుతారు కానీ మేము ఇవ్వలేమా? కాబట్టి కాంగ్రెస్ అంటే నమ్మకము, విశ్వాసము, ప్రజా సంక్షేమం. వాళ్ళ లెక్క లక్షల కోట్ల అవినీతి చేసేదేం ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి గడపకు మా గ్యారంటీ కార్డులు వెళ్ళినాయి. వాళ్ళ డబ్బు సంచులు వెళ్తున్నాయి. మా ఏమో ప్రజలకు గెలితే ఏం చేస్తున్నామో మా గ్యారంటీ కార్డులు. బీఆర్ఎస్ నాయకులు ఒక శపథం చేస్తున్నారు వెలుగులో ఈసారి సీతక్క. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో తెలంగాణనే కాదు, కేంద్రం నుంచి కూడా సీతక్క నియోజకవర్గం సీతక్క వైపు చూస్తుంది. సీతక్క ఫస్ట్ గెలిచే సీటు అని కాంగ్రెస్ చెప్పుకుంటున్న నేపథ్యంలో సీతక్క గెలుపు సాధ్యమేనా? యాక్చువల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శపథం చేస్తున్నారు ఇక్కడ ఓడించి తీరుతామని. అదే ఎందుకు అని మీలాంటి వాళ్ళు అడగాలి. అంత కక్ష ఎందుకు ఆమె మీద? అంటే సమాజం అంతా ఆమె సేవను కొనియాడుతుంటే మీరు ఫామ్ హౌజులు ఉండేటోళ్ళు, గెస్ట్ హౌజులలో ఉండేటోళ్ళు, రెస్టులు తీసుకునేటోళ్ళు ఇవాళ ఆమె కష్టపడుతుంటే ఆమెలాగా కష్టపడకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎప్పుడో టూరిస్టులకు వచ్చి ఆమెను ఓడిస్తామని డబ్బును చూసుకొని మీరంతా విర్రవీగుతున్నారు. మరి ఆమెకు బలం ఉండేది జనం కదా. ఇవాళ లీడర్లను జనం కాదు పోయేది, లీడర్లు ఒకరిద్దరు పోతారు అవకాశవాదులు, కానీ జనం గుండెల్లో ఉంది. కాబట్టి డబ్బు 5 లక్షలు 10 లక్షలు ఆఫర్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళదే చెప్తున్నారు సీతక్క 100 కోట్లు పెడుతుంది. ఎవరన్నా నమ్ముతా ఇక అంతకంటే ఇక నేను ఎక్కడుందో చెప్పండి. మీ గవర్నమెంట్ ఉంది, మీరు దించుతున్నారు. అక్కడ NSR బ్లాక్ చేసుకున్నారు, ఇక్కడ హోటళ్లను బ్లాక్ చేసుకున్నారు, ఇక్కడ ఫంక్షన్ హాలే తీసేసుకున్నారు, క్రికెట్ కిట్లు, బీర్లు, బార్లు. మరి నేను 100 కోట్లు పెట్టినా, మరి సమ్మక్క మరి కేసీఆర్ 200 కోట్లు పెట్టినా, ఏదో ఒకటి సమ్మక్క దగ్గర ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది. సీతక్క చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈసారి మళ్ళీ 50,000 మెజారిటీతో మళ్ళీ గెలుస్తానో, ఏ పరిస్థితిలో సీతక్క గెలుపు తథ్యం. తనకు ఎవరైతే ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఇస్తున్నారు సీతక్క, మొత్తం మీద సీతక్క భారీ ర్యాలీతో ముందుకు నేపథ్యంలో ములుగులో కొంత సందడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. శ్యామరాజుతో రంగనాథ్, ములుగు.